మన ప్రభువు రాక సమీపించుచున్నది. మనం ఫలించాలని, మన బ్రతుకులు ఫలభరితంగా ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కువగా ఫలించాలంటే మనలో ఉన్న అవలక్షణాలు, ఆయనను దుఃఖపరిచే ప్రతి పాపమును మనం విసర్జించాలి. నీవు నేను ఎక్కువగా ఫలించాలంటే, ఎక్కలేని ఎత్తైన ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే మన జీవితంలో పనికి మాలిన రోత పుట్టించే ప్రతి అపవిత్రతను విసర్జించాలి. మనము విస్తారంగా ఫలించాలంటే మనము క్రీస్తుతో కూడా అంటుకట్టబడాలి. క్రీస్తుతో కూడా చనిపోవాలి. అనగా శరీర కార్యముల విషయమై సమాధి చేయబడి క్రీస్తు కొరకు జీవించి నిమిత్తము ఆయనతో కూడా లేపబడిన వారమై ఉండాలి. ఇకను జీవించువాడను నేను కాదు, క్రీస్తేసే నాలో జీవిస్తున్నాడు అని పౌలు గారిలాగా ధైర్యంగా చెప్పగలగాలి. మనము 30దంతలు 60దంతలుగా ఫలిస్తే అది సంపూర్ణమైన ఫలింపు కాదు. మనము బహుగా ఫలించుట అనగా 100అంతలుగా ఫలించాలంటే వాక్యమును విని వాటిని క్రియల్లో పెట్టాలి. ఆమేన్.